ఇంటర్ చదివి ఇంటి సభ్యుల మంచి చెడులు చూసుకుంటున్న ఆ మహిళ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. భార్యగా, తల్లిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ప్రజలకు సేవ చేసే పదవిలోనూ ప్రత్యేకత చాటుకున్నారు. అధికారం అప్పగించిన గ్రామస్తుల ఆశల్ని నిజం చేస్తూ పంచాయతీని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రతిభాశీలి పురస్కారం అందుకున్నారు. ఆ మహిళ ఎవరు, ఆమె సారథ్యంలో పంచాయతీ అభివృద్ధి ఎలా జరిగింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాల అభివృద్ధి చేయాల్సిన పంచాయతీల ప్రథమ పౌరులైన సర్పంచులు వైసీపీ హయాంలో ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. దీంతో రాష్ట్రంలో ఏ గ్రామం చూసినా సమస్యల వలయంలో విలవిల్లాడాయి. కానీ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు మాత్రం వాటికి మినహాయింపు. ఆ పంచాయతీ సర్పంచ్ బీరం జానకీదేవి పట్టుదలగా సమస్యలు పరిష్కరించారు. తొలిసారి ఎన్నికైనప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పంచాయతీని ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. గ్రామం పట్ల జానకి చూపిన అంకిత భావం జాతీయ స్థాయిలో ఆమెకు గుర్తింపు దక్కేలా చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ లాంటి ప్రముఖులు పాల్గొన్న 76వ గణతంత్ర దినోత్సవాలకు హాజరైన జానకీదేవి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభాశీలి పురస్కారం అందుకున్నారు. గొడవరు గ్రామంలో ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డు వరించింది. గొడవరిలో మొత్తం 2347 మంది జనాభా ఉండగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఒక మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, 2 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం పూర్తయ్యేలా జానకీదేవి కృషి చేశారు. గ్రామమంతటా సీసీ రోడ్లు వేయించారు. నిధులు లేకపోయినా దాతల సహకారంతో 3 లక్షల రూపాయలతో వీధి లైట్లు పెట్టించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు 100 ఇళ్లకు ఉచిత తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతోనూ పోరాటం చేశారు. గొడవరు నుంచి వేరే గ్రామానికి సచివాలయాన్ని తరలిస్తుంటే అడ్డుకుని న్యాయస్థానానికి వెళ్లి మరీ సాధించుకున్నారు. ఉపాధి హామీ పథకంలో తానే ఫీల్డ్ అసిస్టెంట్గా మారి పనులు దగ్గరుండి చేయించారు. తొలిసారి సర్పంచ్ అయినప్పటికీ తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూ జానకీదేవి అందరి మన్ననలు పొందుతున్నారు. వాటర్ ట్యాంక్ స్కీమ్ ఉందండి. 90,000 లీటర్లు 2 పూటల వాటర్ వస్తాయి. తర్వాత 3 స్కూల్స్ ఉన్నాయి. రోడ్లు అన్ని వేశారు. ఊళ్ళో LED బల్బులు మొత్తం పోల్ టు పోల్ అభివృద్ధి జరిగిందండి. ఎంట్రన్స్ ఒకటి ఆర్టీసీ బస్సు కన్వర్టీ ఉంటే బాగుంటుంది. సర్పంచ్ గారు రావడంతోనే మొట్టమొదటిగా మనకి LED లైట్స్ డోనర్స్ ఎత్తుకొని LED లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా శ్రేయస్సుగా బాగుండాలని చెప్పని జ్ఞానమందిరం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ దేవత అయిన పాటెం తల్లి గుడికి సంబంధించి పునర్నిర్మాణం కూడా మేడం గారి పీరియడ్ లోనే జరిగింది. చాలా సంవత్సరాల నుంచి కూడా చెరువు శుభ్రం చేయక కలుషితమైన నీరు రావటం వల్ల దాని గురించి కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేడం గారు ఏం చేశారని చెరువు మొత్తం క్లీనింగ్ చేపించి పై అధికారులతో మాట్లాడి ఫిల్టర్ బెడ్స్ కానీ PW స్కీమ్ కింద ట్యాంక్ మొత్తం అన్ని కూడా ప్రక్షాళన చేసి నూతనంగా అన్ని మార్చడం జరిగింది. గ్రామం మొత్తం కూడా సోలార్ ఏర్పాటు చేసి మన ఊరు అంతా కూడా మోటివేషన్ గా ఉండేటట్టు, ఆదర్శంగా ఉండేటట్టు ఎదుటి వారికి కూడా చేద్దామని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. మురుగునీటి సమస్య ఎక్కువగా ఉంది. సైడ్ డ్రైన్స్ లేకుండా ఈ ఒక్క సమస్య కోసం మన గ్రామ సర్పంచ్ గారు పాటు పడుతున్నారు. హాస్పిటల్లో ఏ టైం వచ్చినా కూడా టాబ్లెట్లు ఇస్తారు. మంచినీళ్లు గానీ ప్రెసిడెంట్ గారు బాగానే మంచిగానే చేస్తుంది. కరెంట్ అది బాగానే ఉన్నాయి. వీధి దీపాలు కూడా అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లేనండి. ఇప్పుడు టాబ్లెట్స్ అవి అడిగిన టయానికి డైట్ ఎప్పుడు వస్తానే ఉంటారు. వాళ్ళు ఎనీ టైము ఇస్తారు అడగంగానే. చాలా మంది సర్పంచులు చేశారులే కానీ అంటే ఇలా యాక్టివ్ గా ఉండి చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. బాగా యాక్టివ్ గా ఉండి అందరి చేత పని చేయించడం గానీ అందరితో కలిసి మమేకమయ్యి బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కృషి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకోవడం పట్ల జానకీదేవి సంతోషం వ్యక్తం చేశారు. తన కుటుంబ ప్రోత్సాహం వల్లే విధులు బాగా నిర్వర్తించి అవార్డు పొందగలిగానని తెలిపారు.
గ్రామంలో మురుగునీరు ప్రవహించేందుకు డ్రైనేజీ వ్యవస్థ లేదని, అది నిర్మించి పంచాయతీని ఆదర్శంగా నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి పట్టించుకుంటేనే ఆ గ్రామం అభివృద్ధి చెందిదన్న దృక్పథంతో నేను ప్రతి ఒక్క విషయము నేను దృష్టికి తీసుకొచ్చుకొని నేను గైడ్ తీసుకుంటా. ఈ జలజీవన మిషన్ లో మాకు వర్క్స్ వచ్చేసరికి 13 లక్షల వరకు ఎస్టిమేట్లు జరిగినాయి. దానికి పంచాయతీ నుంచి ఓన్లీ హౌస్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి పైప్ లైన్లు 954 మీటర్ల పైప్ లైన్ వేసాము. అలాగే 90 కుళాయిలు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం, దాని గురించి అసలు చాలా తెలుసుకున్నాను నేను. మాకు దాదాపు 4 సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ లేరండి. దానికి ఫీల్డ్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి ఆ పని కొలతల ప్రకారం జరగాలి అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్లి జనం చేత పని చేయించడం జరుగుతుంది. 800 మందికి జాబ్ కార్డులు, అలాగే వాళ్ళకు వచ్చే కూలీ వేతనంతో పాటు మెటీరియల్ పేమెంట్ తోనే గొడవర గ్రామంలో రైతు భరోసా కేంద్రం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టడం జరిగాయి. పంచాయతీ నిధులు మాకు సరిపోవు. నేను ఎక్కువ డోనర్స్ తో పని చేయించుకున్నానండి. నేను వచ్చిన 1 year లోనే ఒక యువకుడిని, మా తమ్ముడిని తీసుకొని ఒక 3 లక్షలు పెట్టి 237 పోల్స్ కి LED బల్బులు వేయించడం జరిగింది. ప్రజల రక్షణ కోసం 3 CC కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వైకాపా 5 ఏళ్ల పాలనలో నిధులు లేక గ్రామ పంచాయతీలు పడరాని పాటలు పడ్డాయి. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు గ్రామ సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ గ్రామ సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నటువంటి బీరం జానకీదేవి గొడవర గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపారు. స్థానికులు అదేవిధంగా దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మన్ననలు అందుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.